రేవంత్ రెడ్డి ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా రియల్ ఎస్టేటే కదా, మరి భూముల రేట్లు ఎందుకు పడిపోయినాయి అంటావు? భూముల రేటు పడేది సరైన వాతావరణం లేక రైతులకు పంట పొలాలు పండక పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నీళ్లు లేక పొలాలు ఎండిపోతే ఎవరైనా వచ్చి కొనడానికి ఎవరు ముందుకు రారు కదా, దానివల్ల రేట్లు అనేది టోటల్గా పడిపోయినాయి. రైతుల పరిస్థితి జీరోకి వచ్చింది. దాని పాపం చెరువులలో ఇంతకు ముందు ఒక మాట అన్నావు, ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా చెరువులన్నీ ఎండబెట్టి ఇసుక మాఫియా నడుస్తా ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నావు. ఎక్కడ జరుగుతుంది నిజంగానేనా? కాళేశ్వరం రోజు టీవీ చూస్తున్నాడు, అదంతా దోపిడీ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు మీకు వచ్చే నీళ్లు ఎస్ఆర్ఎస్పీ నుంచి వస్తాయి, కాళేశ్వరం నీళ్ళే. కాళేశ్వరం నీళ్ళని ఎత్తిపోస్తే ఎస్ఆర్ఎఫ్ నుంచి ఖచ్చితంగా నీళ్ళు వచ్చు. కావాలని కేసీఆర్ని బదనం చేయాలి, కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలనే ఉద్దేశంతో కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయకుండా రైతుల ఊసురు కట్టుకుంటూ అదే కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోసి మా అందరికి నీళ్ళు వస్తే ఇలా రైతులు హాయిగా బతికేటోళ్ళు. అదే కేసీఆర్ 10 సంవత్సరాల అదే పని చేసిండు, అదే పని రేవంత్ రెడ్డి చేస్తే బాగుండు. చేయకపోవడం వల్లే రైతులు దుర్మార్గమైన పరిస్థితికి వచ్చారు. చాలా మేడిగడ్డ కుంగిపోయిందంట, ఇప్పుడు కాళేశ్వరానికి అసలు భవిష్యత్తు లేదంట. మేడిగడ్డ కుంగిపోవడం అనేది తప్పు. ఉదాహరణ మన ఊళ్ళో ఒక చెరువు కట్ట కట్టినాం అనుకో, దానికి చిన్న ఒక రంధ్రం కింద పడి దానికి రింగు కట్ట వేసుకొని దాన్ని నింపుకొని మనం రైతులు పరిపాలించుకుంటాం. అదేవిధంగా మేడిగడ్డ ఒక పిల్లర్ కుంగిపోతే దానికి ఏదో చిన్న రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు. కావాలని కేసీఆర్ని బదన చేయాలనే ఉద్దేశంతో, కేసీఆర్ని తెలంగాణలో ఆయన పేరు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కావాలని మేడిగడ్డ కుంగిపోయిన ఉద్దేశంతో నీళ్ళు లేకుండా బదనం చేస్తుండ్రు. నీళ్ళు ఇస్తే ఒకవేళ రైతులకు నీళ్ళు ఇస్తే కేసీఆర్కి ఏ విధంగా మళ్ళీ పేరు వస్తుంది, మళ్ళీ గెలుస్తాడనే ఉద్దేశంతో కావాలనే రేవంత్ రెడ్డి చేసిన కుట్ర ఇది. రైట్. ఇప్పుడు మీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినట్టు ఇప్పుడు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి రైతులు కూడా అందరూ ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి అంటున్నారు. ముందస్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మరి దీని మీద ఎట్లా స్టాండ్ తీసుకోబోతున్నారు? ముందస్తు కార్యాచరణ రేపు ఎలక్షన్లో చూపిస్తాం మా పవర్ ఏందో. ఖచ్చితంగా వచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గద్దెదించేదాకా మేము ఆగనే ఆగం. ఖచ్చితంగా వచ్చేది కేసీఆర్ గవర్నమెంటే, మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఈసారి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈసారి కాంగ్రెస్ ఓటు వేయరు. అది ప్రజల్లో మాకు తెలుస్తూనే ఉంది. 10 సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారు. 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఎక్కడో ఒకటి పెట్టమని చూద్దాం. శేషన్ గారిని ఇప్పుడు బై ఎలక్షన్ పెట్టమనండి, ఆడు గెలిస్తే మొత్తం తెలంగాణ మొత్తం రాజకీయ సన్యాసం అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టమని చూద్దాం. దమ్ముంటే ఒక్క దగ్గర బై ఎలక్షన్ పెట్టమను, కాంగ్రెస్ గెలిపించుకోమని చెప్పు. అట్లా గెలిపించుకుంటే మన 10 సంవత్సరాలలో కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను కానీ అన్ని రకాల ప్రజలు అంటే అన్ని రంగాల ప్రజలని మోసం చేసింది. అంటే ఏమంటారు, అతి తీవ్ర స్థాయిలో మోసం చేసింది. ఇప్పుడు మేము వచ్చినాకనే మంచిగా ఉండరు రైతులు. ఇప్పుడు అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది ఒక మంత్రికి పొసగట్లేదు. మామూలు కామన్ మ్యాన్ కూడా తెలుసు, ముఖ్యమంత్రికి మంత్రి మధ్యన కూడా కలుస్తుంది అని చెప్పి. ప్రజలకు పరిపాలన ఏందనేది అంత దరిద్రంగా తయారు చేసిన రేవంత్ రెడ్డి. అంతకంటే ఇంక నీచ పరిస్థితి ఏది లేదు. 3 కార్లకు రైతు బంధు ఇవ్వాలన్నాడు. రైతు బంధు 15 ఏళ్ళు ఇస్తా అని మాట్లాడిండు. ఆడవాళ్ళకి 2500 ఇస్తా అన్నాడు. ఈ పథకాలను చేసి మోసం చేసి వాడి కుటుంబ కూర్చొని అప్పు చేసి వాడు పదవి ఎక్క ముందు అప్పున్న సంగతి వానికి తెలియదా? వానికి పదవి ఎక్క ముందు అప్పున్న సంగతి తెలియదా? కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిండు, చెక్ డాములు కట్టిండు, కరెంట్ 24 గంటలు ఇచ్చిండు. వీడు కుర్చీ మీద కూర్చొని కేసీఆర్ అప్పు చేసిండు. అంటే అంతకుముందు నీకు అప్పు చేసిస్తాను నీకు తెలియదా? ఈ పథకాలు మీరు అంటున్న మాటలన్నీ మీ కార్యకర్తల వరకేనా, ఊర్లో ప్రజలు గ్రామాల ప్రజలందరూ కాదండి. ఊరు సర్వే చేయి. ఇప్పుడు గ్రామాల పొలాలు ఉన్నాయి కదా, రైతులకు తెలుసుకోరి. అంటే అంటే మా పార్టీ మాట్లాడుతాం మీరు అనుకోవచ్చు. కాదు, మీరు గ్రామాలు సర్వే చేసుకొని వేరే వాళ్ళు చేయరి. వాళ్ళ అనుకున్న కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళని అడుగురి. ముండా కొడుకు 3 కార్లు రైతు బంద్ చేస్తాను, మీ అవ్వాలగాలమా, మీ దివాలగాలమా, ఏది ఎక్క ముందు నానా వాగ్దానాలు ఇచ్చిండు. ఇప్పుడు వాడు అప్పు చేసిండు. ఏమైందంటే కాళేశ్వరం వాడు ఏం చేసిండంటే 3 పిల్లర్లు మిగిలిపోయినాయి. వాడిని పార్టీ వరకు పెంచుకుండు. ఏది ఫోకస్ చేసి పోయిందని పెంచుకోడు. లంజవాడికి అన్న పెద్ద నేను బదనానికి అనుకోలేవాడు. వాడు చివరికి పొలాలు ఎండి పెట్టాక రైతులు మళ్ళీ నా చెప్పులు అందుకొని ఎంట పడతాడు అనుకోలే. అప్పుడు బదనాన్ని చేస్తాడు అనుకోడు. రైతులకు ఏం తక్కువైంది? ఇప్పుడు రుణమాఫీ చేసిండు, 2 లక్షల రుణమాఫీ. ఒక్క రైతు కూడా కాలే, 100% కాలే. 100% కాలే. మీరు మేము అంటే కార్యకర్తలు మేము చెప్పుకుంటున్నాం. నువ్వు వేరే కాంగ్రెస్ నాయకులనే అడుగు, ఏది రైతు బంధు మాపోయిందా కాలేదు, వాళ్ళే మొత్తుకుంటారు. బాధ్యత వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మేమంటే పార్టీ ఉన్నాం, మా పార్టీ తప్పులేదు చెప్పుకుంటావు. వాణి చెప్పు, కాంగ్రెస్ వాళ్ళని అడుగు. 100% చేయలే వాడు. చెప్పేదేముంది? ప్రజల బుద్ధి చెప్తారు, మనం చెప్పేదేముంది? వాడు అంటాడు మొన్న కేసీఆర్ అలా కూర్చుంటే 100 సంవత్సరాలు కూర్చోండి, ఇంకొక 3 సంవత్సరాలు అయితే వాడు ఎక్కడ కూకుంటాడో ప్రజలే చెప్తారు. ఇవాళ మీరు గ్రామాల తిరుగు, ఒక్కొక్క రైతు పొలాలు ఎండిపోయి ఎంత బాధలు పడుతురు, ఎన్ని బోర్లు వేస్తురు, ఎంత ఇబ్బందులు పడుతురు అనేది మీకెరికే మాకెరికే. మమ్మల్ని అడగాలని మీరు అడుగుతారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగురి.
ఏనో అట్లా రైతు ఎవరు బాగుపడలేదు. ఏ పార్టీ కూడా చరిత్రలో లేదు బాగుపడ్డది కూడా. రైతుకు ఇబ్బంది పెట్టినోడు ఏ పార్టీ కూడా చరిత్రలో బాగుపడ్డట్టు లేదు కూడా. అంటే ఇప్పుడు ఆయన ఇస్తున్నటువంటి గ్యారెంటీలు చేసిన పేపర్లకే పరిమితం, 6 గ్యారెంటీలు పేపర్లకే పరిమితం. మొన్న అసెంబ్లీలో బడ్జెట్ పెడితే ఆయన చదువుతా ఉంటే అన్నీ తెలియనోడేమో నిజం అనుకుంటాడు, అన్నీ తెలిసినోడు అంతా పేపర్కే పరిమితం. ఎక్కడ వచ్చిందన్న మొత్తం అబద్ధం. 100కు 75% అబద్ధమే. దాంట్లో ఒకటి బస్సు ఏదో ఫ్రీగా పెట్టిండు, ఆ రైతు బంధేమో అరకొర ఇచ్చిండు. నీళ్లు జల్లిన నిప్పు మీద నీళ్లు జల్లినట్టు జల్లిండు, రైతు బంధు ఇచ్చేసిన అని. అంతే తప్ప 100కు 75% మాత్రం ఫేక్. అది ఏదో నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా నమ్మకం లేదా? 100కు 75% తప్పన్న అది నమ్మకం అది లేదు అసలు. 3 లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ పెట్టినావు. ఆ బడ్జెట్ అంత రావడానికి కారణం కేసీఆర్. అంత డెవలప్ చేయబట్టి అంత బడ్జెట్ వస్తుంది నీకు. గత 10 సంవత్సరాల కింద ఎంత బడ్జెట్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? గత మనం సపరేట్ అయిన నాడు 6 గంటల కరెంట్ వచ్చింది, అది కూడా వచ్చిపోయేది. ఇప్పుడు ఎంత కరెంట్ మెరుగు చేసిండు, డ్యాములు కట్టిండు, నీళ్ళు ఇచ్చిండు. ప్రతి విషయం ప్రతి ఊర్లో 99% సీసీ రోడ్లు వేసిండు. 7 లక్షలు ఇప్పుడు వస్తుందన్నా. ఇప్పుడు దాని విషయం కాదంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టున్నావు కదా. ప్రతి ఊళ్ళో 90% సీసీ రోడ్లు వేసిండు, కరెంటు డెవలప్ చేసిండు, సిటీలు డెవలప్ చేసిండు, డ్యాములు కట్టిండు. నువ్వు ఇలా 1,50,000 కోట్లు అప్పు చేసినావు. నువ్వు 14 నెలలకు 1,50,000 కోట్లు అప్పు చేసినావు. నువ్వు ఏం డెవలప్ చేసినావు, ఏ డ్యామ్ కట్టినావు చూపి. ఒక్క డ్యామ్ కట్టినావు చూపి, నువ్వు ఏం చేసావు చూపి. నువ్వు అదొకటి అడుగుతున్నాం మేము. ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే వీడిచ్చిండు. కేసీఆర్ ఉద్యోగాల పేరు మీద కొత్త పథకం పెట్టిండు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసట. ఇప్పుడు చూద్దాం, అది కూడా ఇప్పుడు పెట్టిండు కదా. ఇప్పుడు ఏమైనా ఎన్నికల కోసం యువకులకు ఉత్సాహపరుస్తానికే అది పెట్టింది తప్ప అది ఎవ్వరి కూడా లోన్లు రావు. తిరిగి ఇప్పుడు మీ సేవ దగ్గర ఆ క్యాష్ ఇన్కమ్ కోసమని అది మొత్తం ఆన్లైన్ సిస్టమ్ పెట్టిండు. మనం పెట్టే డబ్బులే ఆయనకు ఆదాయం తప్ప ఆయన ఇచ్చే రూపాయి మనకు ₹1 కూడా ఆదాయం లేదు. అంటే చెడు చేస్తే చెడు అని చెప్పాలి, మంచి చేస్తే మంచి అని చెప్పాలి. లోన్లు ఇస్తా అంటుండు కదా. లోన్లా ఎక్కడన్నా ఎవరికి ఇస్తుంది లోను? ఉన్న లోన్లే మాఫీ కాలే. ఇప్పుడు లోన్ కొత్తగా ఇప్పుడు పెట్టిండు. ఇప్పుడు 80% రాయితీ కలిగిస్తా అంటుండు. రాదన్న ఇది వాళ్ళకు ఏదో ఎన్నికల కోసం, ఇప్పుడు గ్రామ ఎన్నికల కోసం పెట్టిండు. అది ఎవ్వరు కూడా రాదు అది. రైట్. మరి ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? ఎక్కడ చూసినా గ్రామాల్లో మొత్తం వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి, మొత్తం వ్యతిరేకత. ఎక్కడ చూడు మొత్తం టోటల్ వ్యతిరేకత. చూడండి రేపు వచ్చే రిజల్ట్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు నేను చెప్పేది కాదు, ఇప్పుడు ఎందుకు సాగదీస్తుండండి? నోటిఫికేషన్ వేయకుండా ఎందుకు సాగదీస్తుండు? రాడు, భయపడుతుండు కాబట్టి సాగదీస్తుండు. లేదన్నా, ఇంతకుముందు అన్యాయం చేసిర్రా? ఎవరు అన్యాయం చేయలేదు కదా. ఆయన కొత్తగా న్యాయం చేసేది కాదు కదా. బీసీలో స్థానిక సంస్థ, నేను రెడ్డి వాస్తవంగా, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నువ్వు ఎమ్మెల్యేకి బీసీలు నీకు దమ్ముంటే ఎమ్మెల్యేలకి రిజర్వేషన్ బీసీలల్లా నువ్వు గ్రామాల నుంచి గ్రామాలకు అంటే కొద్దిగా ఆర్థికంగా ఉన్నాడు ఆడు ఖర్చు పెట్టుకొని జేబులు కూడా చేసుకొని పోవాలి. ఎమ్మెల్యే మన నల్గొండ జిల్లాలో ఎంతమంది 11 మంది రెడ్డోళ్ళు. ఇలా అందరూ మార్చిపోతాం బీసీలకి. ఇదే విధానం ఆ బీసీలో ఎమ్మెల్యేలు అమలు చేయి. నువ్వు నీ దమ్మేందో చూపిగా. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు మాదిగోళ్ళకు, అంటే ఎస్సీలకు, ఇటు బీసీలకు బాగా ప్రేమ గల పార్టీ అంట కదా అన్న. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఓసీ ఎమ్మెల్యేలు ఎంతమంది? ఇప్పుడు ఈ 42% ప్రకారం బీసీలకి దండం పెడతాం మీకు. రేవంత్ రెడ్డి బీసీలకి నువ్వు అప్పుడు ఎంతమంది ఎగిరిపోతావు చూద్దాం. మీరు వెనకాల 4 సార్లు 5 సార్లు ఎట్ట గెలుస్తారో కూడా చూపిస్తారు జనం. అంటే వీళ్ళని మొత్తం కలిసి కట్టుకుండా విభజించి పాలించుకుంటూ నాటకాలు దెబ్బతారు తప్ప వీళ్ళు ఏం లేదుగా.